పూర్తిగా వాడుకోవాలి. 100% ఎట్లా వాడుకోవాలి? అందరూ పాత్రధారులని జ్ఞాపకం ఉంచుకొని వాడుకోవాలి. అందరూ పాత్రధారులే తెలుసుకోండి. మన జీవితంలో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ నాటకంలో ఒక పాత్రధారులే. మన యొక్క సోల్ ఫ్యామిలీలో మెంబర్సే. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా సోల్ ఫ్యామిలీలో మెంబర్సే. ఎంత బృహత్తర ప్రణాళిక తీసుకుని రేవతి మేడం గారు ఇన్ని వందల గ్రామాలు తిరిగి ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పి చూసారా. వెంకటస్వామి గారు ఆవిడే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతోమంది సహాయకులు, వీళ్ళంతా ఎన్ని గ్రామాలు వెళ్ళి ఎందుకు చెప్తున్నారు? వీళ్ళంతా మా వాళ్ళే, వేరే వాళ్ళు కాదు అన్న అవగాహన ఉన్నది వాళ్ళకి. వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునే అవకాశం మనం కల్పించాలి. ఇది పత్రిక గారు మనకి ఇచ్చిన ఒక టాస్క్. ఈ టాస్క్ని మనం ఉపయోగించుకోవాలి. మనం ఏం గొప్ప పని చేయట్లేదు, మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి నిమిషము ఏదో ఒక సేవలో నిమగ్నం అవ్వాలి. ఎంతసేపు నా దగ్గర ఉన్న డబ్బు నాది, నా పిల్లలకి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్నవాడే, కానీ వాడు నేను కడతాలు వెళ్ళి 2వ సంవత్సరం కడతాలు వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆయన కూడా సేవ చేసేవాడు. ఆయనకి 3 ఏళ్ళు ఉన్నాయి, నా ముగ్గురు కొడుకులకి 3 అని చెప్తాడు ఎప్పుడు. వాడికి ₹1 కోటి ఇల్లు ఉంది, ₹1 కోటి ఇల్లు. వాడికి అవగాహన కూడా లేదు. అంటే ఆ జాగా యొక్క వాల్యూ ₹1 కోటి. ఒక షెడ్ వేసుకుని ఉన్నాడు, ఒక 4-5 అక్కడ టెనెంట్స్గా పెట్టుకుని ఉన్నాడు. నేను చెప్పా, నీ కొడుకులకి ఇచ్చిన తర్వాత ఒక జాగా ఒకటి మిగులుతుంది కదా, అది మన సంఘానికి ఇవ్వమయ్యా. నేను ఇవ్వనయ్యా అట్లా. వాడి కర్మ, మనం ఏం చేస్తాం? అవకాశం ఉన్నా కూడా వాడు చెయ్యలేకపోతున్నాడు. అంటే తాను తన యొక్క జీవితాన్ని, తన యొక్క పర్పస్ని అర్థం చేసుకోలేదు. నేను నాది అనే దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆయనే కాదు, అందరము అంతే ఉన్నాం. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను? అవకాశం ఉన్నది మనని మనం మార్చుకోవడానికి. ఈ అవకాశమే పత్రికారు మనకి ఇచ్చారు. అవకాశాన్ని వాడుకోకపోతే మనం జీవితంలో వ్యర్థమైపోతుంది. మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. మళ్ళీ జన్మ తీసుకుని రావాలి. ఈ జన్మని వాడుకోమని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మళ్ళీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 5-6 years బ్యాక్ ఫోన్ చేస్తే నాకు పరిచయం లేదు. నేను ఫోన్లో పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడతాను? మీరు అక్కడ పెడన్ రావాలి, అక్కడ పిరమిడ్ కడుతున్నాను అన్నారు. నాకు ఖాళీ లేదండి, నాకు ఫోన్, నేను రాను, వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇసుకున్నా చాలాసార్లు, ఒక 10 సార్లు లోపలే. పరిచయం లేదు. అలాంటి వ్యక్తిని మరి మార్పు అన్నారు కదా, పెను మార్పు, పెను మార్పు. మళ్ళీ స్వామి ఇక్కడికే బంటి మిల్లు వస్తే ఇక్కడ నేనే ఉండి 10 రోజులు ఉండి పెట్టా. సేవ చేసే భాగ్యం నాకు భగవంతుడు ఇచ్చాడనమాట. అంటే ధ్యానం చేయగా ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. 25 లక్షలు ఇచ్చి పిరమిడ్ కట్టినా నేనేం చేయలేదు అంటున్నారు. సంపాదించారు, మిలిటరీలో కష్టపడి జాబ్ చేసి ఆ డబ్బులతో పిరమిడ్ కట్టారు. కట్టించి కూడా నేనేం చేయలేదు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అన్నారు. ₹100 ఇస్తే రిసిప్ట్ అడుగుతారు. ఓకే, 25 లక్షలు అంటే మాటలా? ఓకే చూడండి, అంటే ఎప్పుడైనా ఇలా ఉండాలన్నమాట. నేను ఒక పాత్రదారిని, సూత్రధారి భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటామంటే ₹100 ఇచ్చి అంతా నేనే ఇచ్చామంటాం. ఎప్పుడైతే ఇలా అన్నామో మనం ఏమీ చేయలేదు మాట. అంటే ధ్యానం చేయగా సేవ చేయగా ఇలా తయారవుతారు అన్నమాట. మనం ఏమి ఇచ్చినా కుడి చేతి ఇస్తే ఎడం చేతి మనకు తెలియకూడదు అంటారు. ఓకే, దానం అంటే అది. ₹1000 ఇచ్చి ₹10 ఇచ్చామని చెప్పాలి, కానీ ₹10 ఇచ్చి ₹1000 ఇచ్చినట్టు చెప్పుకుంటాం మన అందరితో. అది కాదు. ఇది ఈ స్వామీజీ చూసి ఎంత నేర్చుకోవాలో. సో గట్టిగా రామారావు గారు గట్టిగా చప్పలతో ధన్యవాదాలు చెప్తాం. మళ్ళీ 3 గంటలకి మళ్ళీ పాపం కట్టుకునేది. మీ ద్వారా శాకాహారులు అయితే ఆ పుణ్యఫలం మీకు వస్తుంది అన్నమాట. మీ ద్వారా ధ్యానం అయితే ఆ పుణ్యఫలం మీకు వస్తుంది. మీరేం పంచలేదు, సిగ్గుపడ్డారు, మొహాటపడ్డారు, నాకేముందని. అప్పుడు మీకు పుణ్యము రాదు, వాళ్ళు మారరు. దయచేసి చెప్పండి.
చెబుతూ ఉంటే మారుతారు, చెబుతూ ఉండాలి. మరి నేను 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి అప్పుడు చెబుతూనే ఉన్నా. ఈ చుట్టుపక్కల అయితే 15 సంవత్సరాల స్కూల్లో కాలేజీలు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రోజు నేర్పిన ఆ కాలేజీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీ మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా 10th క్లాస్కి నేను చెప్తున్నప్పుడు వెళ్ళి వాళ్ళు మీ దగ్గర నేర్చుకున్న సార్ అని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల కొన్ని వందల స్కూళ్ళు చెప్పేసా కాలేజీలు నేను. ఓకే, అలా మనం ఒకసారి నేర్పామంటే మర్చిపోరు. ధ్యానం కానీ చక్కటి శాకాహారం కానీ తపశక్తి ఉంటుంది, ధ్యాన శక్తి, అది అందరికీ ఆ శక్తి వెళ్తుంది అన్నమాట. మీరేమీ పంచలేదు, పెరగదు. పత్రికలు చెప్పారు, పంచండి పెరుగుద్ది, దాచుకోండి దోచబడుతుంది. అది జ్ఞానమైనా ధనమైనా అది మన సృష్టి రహస్యం. ఇది పంచండి చక్కగా. ఈ మౌన ధ్యాన మహాయజ్ఞం ఈరోజు 5వ రోజు వచ్చేసాం. దయచేసి ఇప్పుడుకైనా మౌనం గడుపుతాం, మాటలు తగ్గించేద్దాం. మౌన ధ్యానం మాటలు తగ్గించేసి అవసరమైతేనే మాట్లాడదాం. చెప్పిన కాడి నుంచి ఒకళ్ళు ఇద్దరు దీన్ని మౌనంలో గడుపుతున్నారు. మాట్లాడకుండా మౌనంగా ఉండండి. మరి ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను, ఖాళీ ఉండి ధ్యానంలో కూర్చుంటా. ధ్యానం చేస్తూ ఉంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు తగ్గినప్పుడు విశ్వశక్తి బ్రహ్మాండం ద్వారా వస్తుంది, అందరికీ తెలుసు. కానీ విశ్వశక్తి కాకుండా గురువులు దేవతలు శక్తిని ఇస్తారు. ఓకే, శక్తి కురిపిస్తారు వాళ్ళు. ఆ శక్తి వేరేగా ఉంటుంది. విశ్వశక్తి వేరు, గురువులు దేవతలు ఇచ్చే శక్తి వేరు. ఇక్కడ సూక్ష్మంగా తిరుగుతూ ఉంటారు గురువులు దేవతలు. మరి ఆ శక్తి మీరు తీసుకోవాలంటే, వాళ్ళు మీకు ఇవ్వాలంటే మీరు ఎంత శ్రద్ధగా వినయంతో భక్తితో ఈ ప్రాణాలు నడుస్తారో వాళ్ళు మీకు శక్తి ఇస్తారు. తాగుడే లేకపోతే వాళ్ళు ఎవరు కనపడరు. ప్రతిసారి ఎందుకు చెప్పలేదు, స్పిరిచువల్ రియాలిటీలో సిరీస్ చూడండి. తాగుడే ఓపెన్ అయినప్పుడు ఏ దేవతకు ఒక కాంతి రూపం ఉంటుంది. నేను పత్రికారిని దుబాయ్లో కలిసినప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు వారిని ఫస్ట్ టైం అక్కడ దుబాయ్లో కలిసినప్పుడు ఆయన నా కళ్ళల్లోకి చూశాడు. నేను నిలబడున్నా, ఆయన కూడా నిలబడున్నాడు. నాకంటే టాల్ కదా ఆయన, నిలబడున్నాడు, నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను కళ్ళు ఆర్పకుండా చూస్తున్నా. 3-4 నిమిషాలు అట్లా చూస్తూనే ఉన్నాడు. 3-4 నిమిషాలు చూస్తూనే ఉన్నాడు. నాకు ఎంత ఎనర్జీ, నా శక్తి నా శరీరంలో నిండిందంటే, నేను అప్పుడు 75 ఏళ్ళ వాడిని. వెనక్కి వచ్చిన తర్వాత మర్నాడు నేను ఫ్లైట్ తీసుకుని దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను కారు తీసుకుని సిటీ అంతా తిరుగుతున్నాను. అంతవరకు మెహదీపట్నం వరకు 5-6 కిలోమీటర్లు వెళ్ళేవాడిని. సిటీ అంతా తిరుగుతున్నా. అంత ఎనర్జీ నాలో ఓవర్ఫ్లోయింగ్ ఉన్నది. ఆయన చెప్తున్న విషయం నాకు జ్ఞాపకం వచ్చి మీతో పంచుకుంటున్నాను. అంత కరుణామయుడు. నాకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు సార్ నా కళ్ళలోకి చూడండి అంటే ఆయన కళ్ళలోకి చూసేవాడు. ఎంత ఆనందంగా చూసేవాడు ఆయన, ఎంత శక్తిని ఇచ్చేవాడో చెప్పలేము. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఆ శక్తి, ఎట్లా ఇచ్చేవాడో నాకే. అలాగే ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక పైనుంచి శక్తి గుమ్మరించబడుతుంది వెంటనే. మామూలు శక్తి ఇలా రావడం వేరు, ఒక శక్తి వాళ్ళ గురువులు దేవతల శక్తి ఎలా ఇస్తారంటే దానికి అది అనుభవం కావాలి. ఆ శక్తి వచ్చినప్పుడు మన మీద గుమ్మరించబడుతుంది అన్నమాట. ఒక బుట్టతో పువ్వులు పోసి ఎట్లా ఉంటే అలా ఉంటుందన్నమాట. మరి గురువులు దేవత లేకుండా శక్తి ఎలా వస్తుంది? ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ప్రాంగణం అంతా చూడండి, గాలి ఎట్లా పరదా ఎగురుతుందో. నా అనుభవం, నా 18 సంవత్సరాల అనుభవం. ఆంజనేయ స్వామి ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటారు. నాకు ధ్యానంలో ఎప్పుడు 3 నెత్తులతో కనిపిస్తూ ఉంటారు. ఇది మీ అపోహ కాదుగా, దేవతలు గురువులు కనబడిన అపోహ కాదుగా. త్రినేత్రం కావాలి దానికి. రేవతి మేడంకి త్రినేత్రం ఎప్పుడు కావాలి అప్పుడు ఓపెన్ అవుతుంది. త్రినేత్రం కావాలి. 3వ నేత్రం ఓపెన్ అయితే ఆ పరలోకాల్లో గురువులు దేవతలు, ఎక్కడెక్కడ సూక్ష్మ లోకాల్లో ఉన్న గురువులు దేవతలు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ తిరుగుతున్నారని కనిపిస్తుంది. 3వ నేత్రం అయితే అనుభవం ఎలా వస్తుంది? మరి 3వ నేత్రం ఉంటే నీకు అన్ని కనబడతాయి అన్నమాట. ఇలాంటి యజ్ఞ ప్రాంగణాన్ని కాపలా కాయటానికి ఎంతో మంది గురువులు దేవతలు ఈ ప్రాంగణం చుట్టూరు. ఆ నాగేంద్ర స్వామి, జగన్మాత, రేవతి గారు ఎప్పుడు చెప్తారు. ఆంజనేయ స్వామి ఎంతో మంది ఈ ప్రాంగణం చుట్టూరు కంచి కట్టుకుని కాపలా కాస్తున్నారు, ఏ శక్తి దుష్టశక్తి లోపల రాకుండా. అలాంటి యజ్ఞ ప్రాంగణం ఇది. దయచేసి ఇలాంటి యజ్ఞ ప్రాంగణంలో వచ్చేందుకు
వీళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు. ఒకసారి గట్టిగా మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. మనం మన శక్తిని అంతా గురువులు దేవతలు ఏం చేస్తారంటే పూర్వం రాజులు యజ్ఞ యాగాదులు చేపించేవాళ్ళు. ఆ ఋషులందరూ హోమంతో ఒక సంకల్పించి రాజ్యం బాగుండాలని సంకల్పంతో ఒక దేవతని ఆవాహనం చేసి ఈ శక్తిని అంతా ఆ దేవతకు అభిషేకించేవాళ్ళు. ఆ దేవతలు ఆ యజ్ఞ ఫలాన్ని తీసుకెళ్లి ఒక మంచి కార్యానికి ఉపయోగించేవారు. అలాగే మనందరం చేసిన ఈ ధ్యాన శక్తిని ఈ శక్తిని అంతా తీసుకెళ్లి ఆ దేవతలు గురువులు లోక కళ్యాణం కోసం మనం ఏదైతే సంకల్పించామో ఆ జీవరాశుల పండగ శాకాహార జగత్ ఈ శక్తిని అంతా ఎక్కడైతే ఎక్కువ హింస ఉందో అలాంటి చోట్ల ఉపయోగిస్తారన్నమాట. దయచేసి మనం చేసి సామూహిక శక్తి మరి ఈ యజ్ఞం యొక్క ఫలము లోక కళ్యాణంకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఇంట్లో చేసే ధ్యానం వేరు, ఇక్కడ చేసే ధ్యాన శక్తి అందరూ సామూహిక శక్తి యజ్ఞం, మౌన ధ్యానం మహాయజ్ఞం. అలాంటి యజ్ఞంలో మనందరం ఉన్నాం, మనందరం భాగస్వామిలో. దయచేసి 26 వరకు ఉండండి. ఇంకా అందరినీ మన ధ్యాన మిత్రులందరినీ తీసుకొచ్చి ఈ యజ్ఞాల్లో ఫలాన్ని చక్కగా అందరికీ అందించండి. ఈ యజ్ఞ ఫలము లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది, మనలో మార్పులు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది మాట. మానసికంగా శారీరకంగా ఎన్నో సంవత్సరాలు చేస్తే రాని మార్పు ఇలాంటి యజ్ఞంలో పాలు పంచుకుంటే ఆ గురువులు దేవతలు మనలో అనేక రకాల హాస్టల్ హీలింగ్ చేస్తారు. హాస్టల్ సర్జరీ శరీరాన్ని కొయ్యకుండా, కత్తితో కొయ్యకుండా, మందులు ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా చేస్తారు. అలాంటి యజ్ఞ ప్రాంగణం ఇది. దయచేసి ఇక్కడ చక్కగా సైలెన్స్గా ఉండండి. మనం ధ్యానం చేయటం, ప్రసాదం తీసుకోవటం, పడుకోవటం, స్వాధ్యాయం. చక్కగా సాలు పెట్టారు. రేవతి మేడం పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి, చక్కగా చదువుకోండి. ఓకే అండి, మళ్ళీ 3 గంటలకి తిరిగి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.